వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టిన బండిల్స్ కార్యక్రమం పూర్తిగా అయింది. 96 టేబుల్పై కౌంటింగ్ జరుగుతుంది. కాసేపట్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా చేపట్టిన బండిల్స్ కార్యక్రమం పూర్తయింది. 96 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతుంది. కాసేపట్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దశరథ్ లైవ్ ద్వారా అందిస్తారు. దశరథ్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి మీ దగ్గర ఉంది? వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దశరథ్ లైవ్ ద్వారా అందిస్తారు. దశరథ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ్. గత 27 తారీఖు జరిగిన పట్టభద్రుల నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుండి ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ బ్యాండిల్స్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాండిల్స్ కట్టిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటుతోటి మరి మొదలవుతుంది ప్రక్రియ. ఈ విధంగా జిల్లా కలెక్టర్ హరిచంద్ర వెల్లడించడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటు తర్వాత కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా హాల్లో 24 టేబుల్స్ ను చొప్పున ఏర్పాటు చేసి దాదాపు 96 టేబుల్స్ ను ఏర్పాటు చేయలేదు. ఒక్కొక్క టేబుల్స్ చొప్పున 500 చొప్పున ఒకే రౌండ్ లో 48,000 ఓట్లను లెక్కించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు సందర్భంలోనే చెల్లని ఓట్లను ఒక డిసైడ్ మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి 7 రౌండ్లలో పూర్తయ్యే విధంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఈ ఫలితాలు వెల్లడించడమైంది. ఏదేమైనప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఆ ఫలితం తేలినట్లయితే రెండవ ప్రాధాన్యత ఓట్లను దాదాపు 2-3 పద్ధతి ఓట్లతోటి లెక్కింపే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా
ఏదైతే మొదటి ప్రాధాన్యతతోటి ఫలితం తేలకుండానట్లయితే 2-3 ప్రాధాన్యత ఓట్లతో దాదాపు 2 రోజుల రోజు కొట్టే రోజు పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆ బెండల్స్ పేపర్ బెండల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కట్టి ఎక్కడికెక్కడ వాటి రౌండ్ల వారీగా లెక్కించడం అయితే జరుగుతుంది. లక్ష్మీనాథ్.